హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమ్లీ. వెల్కమ్ టు కోమ్లీ ఆర్ట్స్ అండ్ లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు నేను మిషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సూది ఎలా పెట్టాలి మిషన్కి, థ్రెడ్ ఎలా ఎక్కించాలి, బాబిన్ కేస్ ఏంటి, బాబిన్ ఏంటి, ఇవన్నీ చూపిస్తాను. రండి చూసేద్దాం ఏంటో. ఇది మిషన్ పొజిషన్ అండి. ఇది బాబిన్ కేస్ అంటాం. దీనిలో మనం బాబిన్ పెడతాం. థ్రెడ్ ఎక్కించేది బాబిని. ఇది బాబిన్ కేస్ మాట. బాబిన్ కేసులో ఈ బాబిన్ ఇలా పెట్టి, ఈ గాడి ఉంటుంది చూసారా, ఈ గాడిలోని ఈ థ్రెడ్ అనేది ఇలా తీసి ఈ హోల్లోంచి తీయాలి. ఇప్పుడు చూసారా ఇలా బాబిన్ తిరుగుతూ ఉంటుంది లోపల. మనం బాబిన్ కేసు పెట్టేటప్పుడు ఈ హోల్ అనేది పైకి పెట్టుకోవాలి. ఇది అసలు ఫోల్డింగ్ మిషన్ అండి. మీకు చిన్న మిషన్ కూడా ఉంటుంది. ఇది టైలర్స్ ఎక్కువగా ఈ పెద్ద మిషన్ ఫోల్డింగ్ మిషన్ అనేది వాడతారు. ఫోల్డింగ్ మిషన్ అంటే ఇలా పక్కన ఒక టేబుల్ కూడా వస్తుందన్నమాట. ఇది ఫోల్డింగ్ మిషన్ అంటాం. ఇది నేను మిషన్ కుట్టేటప్పుడు ఇది వాడతాను అనమాట. ఇప్పుడు మీకు దీని బాబిన్ కేస్ చెప్తున్నాను కాబట్టి అది ఓపెన్ చేయలేదు నేను. ఇదిగోండి, ఈ హోల్ అనేది పైకి ఉండాలి, ఈ పిన్ అనేది మన వైపు ఉండాలి. ఇటు దీన్ని ఇందులో పెట్టుకోవాలి. బాబిన్ కేసు లోపల పెడితే మనకు సౌండ్ రావాలన్నమాట. చూసారా, మరొకసారి చూడండి. ఈ బాబిన్ కేస్ హోల్ పైకి ఉండాలి, ఈ పిన్ అనేది మన వైపు చూస్తూ ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంటుంది పిన్ లాగా, దానిలో పెట్టి కరెక్ట్ పొజిషన్ చూసి ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ రావాలి. అప్పుడది మనకు కరెక్ట్ గా కూర్చున్నట్టు బాబిన్ కేస్. ఇప్పుడు థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూపిస్తాను. ఇలా ఫస్ట్ ఈ హోల్లో తీసుకొని ఈ వీల్లో తీయాలి. ఇప్పుడు ఇలా పైకి తీసి ఈ పిన్ హోల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, చాలా సింపుల్. ఒక్కసారి చూసారంటే మీకు వచ్చేస్తుంది. తర్వాత ఈ పిన్నులో తీస్తాం. ఇప్పుడు థ్రెడ్ చిన్నది కట్ చేసుకుంటే మనకి సూదిలోకి ఈజీగా ఎక్కుతుంది. ఈ థ్రెడ్ ఈ నీడిలోకి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి, నీడిలోకి తీసిన తర్వాత ఎప్పుడు కూడా ఫాస్ట్ గా తొక్కేకూడదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇదంతా కూడాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మరోసారి చెప్తున్నాను. ఈ థ్రెడ్ పట్టుకొని వీల్ నెమ్మదిగా కిందకి పంపించి ఇలా పైకి తీస్తే ఈ అడుగు థ్రెడ్ అనేది పైకి వస్తుంది. ఇది ఎన్ని తెస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఈ రెండు పట్టుకొని ఇంతవరకు కూడా థ్రెడ్ ఉంచుకోవాలి ఎక్కువగా కొంచెం. అప్పుడు మనకి కుట్టేటప్పుడు జారకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాబిన్లో దారం ఎలా ఎక్కించాలో చూపిస్తాను రండి. ఈ థ్రెడ్ చివరి పట్టుకొని బాబిన్కి 2-3 టైమ్స్ ఇలా చేసుకొని, బాబిన్ ఎప్పుడు అటు తిరిగేలా ఉండాలి, ఈ థ్రెడ్ ఎప్పుడు మన వైపు ఉండాలి. అలాగే పెట్టుకొని మనం బాబిన్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ గాడి ఉంటుంది కదా, ఇది పిన్. ఈ పిన్ ఈ బాబిన్లోకి వెళ్ళాలన్నమాట కరెక్ట్ గా. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని, ఇది మోటార్ మిషన్ అండి. మీకు థ్రెడ్ ఎప్పుడు నా వైపు ఉండాలి, బాబిన్ ఎప్పుడు అటువైపు తిరగాలి. చూడండి అంత ఈజీగా ఎక్కిపోతుందో. ఎప్పుడు కూడా నైస్ గా ఇలా ఎక్కాలన్నమాట. చిక్కులుగా లూజ్గా ఎక్కింది అనుకోండి, మనం కుట్టేటప్పుడు ముద్ద కుట్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది బాబిన్. ఇప్పుడు ప్రతి మిషన్ కి ఉంటున్నాయండి క్లిప్పులు, పిన్నులు అంతా కూడా చాలా మారిపోయింది. ఫస్ట్ ఉన్న మిషన్లకి ఇప్పటికి చాలా మార్పు అనిపిస్తుందండి. ఇప్పుడు మన కాళ్ళతో కూడా తొక్కక్కర్లేదు. ప్రతి మిషన్ కి కూడా మోటార్ వచ్చేస్తుందండి. చక్కగా కూర్చొని మోటార్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిషన్ కి నీడిల్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక స్క్రూ ఉంటుంది ఈ సైడ్. స్క్రూని ఇలా మన వైపు లూజ్ చేస్తే ఈ నీడిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ నీడిల్ కి ఒక సైడ్ ఇలా ఫ్లాట్ గా ఉంటుంది, ఒక సైడ్ ఇలాగా గాడిలా ఉంటుంది అన్నమాట. నీడిల్ వన్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది, వన్ సైడ్ ఇలా గాడిలా వస్తుంది అన్నమాట. నీడిల్ కి ఆ గాడిలా ఉన్నది లెఫ్ట్ కు ఉండాలి, ఫ్లాట్ గా ఉన్నది ఇటు సైడ్ ఉండాలి. సూది పెట్టుకోవడం కరెక్ట్ లేదనుకోండి, థ్రెడ్ తెగిపోతుంది, కుట్టు పడదు. చిన్న మిస్టేక్ చేసినా సరే అస్సలు స్టిచ్ అనేది రాదు.
ఇది ఫోల్డింగ్ మెషిన్ కి రౌండ్ సూది, రౌండ్ గా ఉంటది. జిగ్జాగ్ మెషిన్ కి ఫోల్డింగ్ మెషిన్ కి రౌండ్ మాట ఇక్కడ. అదే మనకి చిన్న మెషిన్ మామూలు మెషిన్ అయితే వన్ సైడ్ పూర్తిగా ఫ్లాట్ ఉంటది. దీనికైతే అలా ఉండదు అన్నమాట, రౌండ్. ఈ గాడిలా ఉన్నది అన్నాను కాబట్టి ఇక్కడ ఉంది, ఈ ఫ్లాట్ ఉన్నది ఇక్కడ ఉంటది అన్నమాట, మొత్తం ఉండదు. ఇది తెలియని వాళ్ళ కోసం నేను వివరంగా చెప్తున్నాను అనమాట. మిషన్లు కొనుక్కొని అది ఎలా పెట్టాలి, సూది ఇరిగిపోయిందని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికోసం నేను మీకు చూపిస్తున్నాను. పెట్టేటప్పుడు గాడి ఉన్నది లెఫ్ట్, ఫ్లాట్ ఉంది రైట్. అయిపోయింది. ఇది కొంచెం దీంతో ఫిట్ చేసుకోవాలి ఇలా అన్నమాట. ఇదిగోండి, ఇది మోటార్ అన్నమాట. ఇది మోటార్ పెట్టే బెల్ట్ ఉంటుంది, ఈ సహాయంతో ఇది తిరుగుతుంది. ఈ మోటార్ కి కింద పెడల్ అండి. ఇది వరకు అయితే ఈ మోటార్లే లేవండి, మనకి చిన్న చిన్న మెషిన్లు ఉండేవి, ఈ మోటార్లు ఉండేవి కాదు, తొక్కుతూ ఉండేవారు. ముడుకులు ఎరిగిపోతాయని అసలు నాకు తెలియక అడుగుతానండి. అసలు మనం చేసుకునే పనిలో ఈజీ మెథడ్ చూసుకుంటే చక్కగా మిషన్ ప్రతి ఒక్కరు కుట్టుకోవచ్చండి. నా దగ్గరికి నేర్చుకోవడానికి వస్తారు లేడీస్ వచ్చి. దీనివల్ల మనకి ఏవో ప్రాబ్లమ్స్ అంట, పిల్లలు పుట్టరంట, నడు నొప్పి వస్తుంది, ఏదో ఇంకా చెప్తారన్నమాట, వైట్ డిశ్చార్జ్ అవుతుందని. అలాగే అవి ఏమీ కాదండి అసలు. అలా అయితే ఇంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారండి. ఏ ఇంట్లో సరే లేడీస్ వర్క్ చేయకుంటే ఎవరున్నారు? అన్నిటికంటే మంచి వరకు ఇంట్లో కూర్చొని చేసుకునేది మనం సొంతగా టైలరింగ్ ఒకటనే నేను చెప్తాను. మీరేమంటారు? మనం మిషన్ కుట్టేటప్పుడు కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి. ఎలా పడితే అలాగా అందలేని స్టూలు, లోతుగా ఉన్న చైరు అలా కూర్చుని పోయి ఎలాగో అలా కుట్టేద్దామని చెప్పేసి అనుకోకూడదు. ఇప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎవరో కాదు నేనే 30 years ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మిషన్ వేడి అంటారు, వేడి అన్నప్పుడు అంటే మనం కొంచెం బార్లీ అని కూలింగ్ కి, బాడీ చల్లడానికి ఏమైనా తీసుకోవచ్చు. మనం అవన్నీ తీసుకుంటూ టైలరింగ్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క లేడీస్ మిషన్ కుట్టుకునే ఉన్నారు. ఇన్ని పెట్టుకొని మన మనసులోకి వచ్చి నేర్చుకొని దీనివల్లే నాకు ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది, దీనివల్లే నాకు ఇలా అయ్యింది, మరోటైంది అని చెప్తే అది కాదండి. ఓకేనా? మీకు తెలుసు అనుకుంటాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మిషన్ కుడితే ఏవో వస్తాయి జబ్బులు, రోగాలని మాత్రం అపోకండి. మీరు ఎప్పుడు ఇవి మనసులో పెట్టుకోవద్దు. మిషన్ నేర్చుకుంటే చాలా యూజ్ఫుల్ ఉందండి మనకి లేడీస్ కి మెయిన్. అందులో మనం బయటకు వెళ్ళి వర్క్ చేసి ఒక దగ్గర చేతికి పట్టుకొని నిలబడే పనే మనకొద్దు. మనం ఇంట్లో చక్కగా మన పని మనం చేసుకుంటూ ఇంకా ఖాళీగా ఉండి మనం ఎక్కువ వర్క్ నేర్చుకుంటే బయట వాళ్ళకి డబ్బుల కోసం మనం పని చేసుకోవచ్చు, వాళ్ళే మన దగ్గరికి వస్తారు అన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పేది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.